ఎస్ఎల్బిసిలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది? 2019-20 సంవత్సరంలో ఎస్ఎల్బిసిలో పనులు ఆగిపోతే 2024-25 సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు, ఎస్టిమేట్లు పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి, ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది. ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బిసి దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదమే కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది.